హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఆకర్షణ సిద్ధాంతం అనగానే గుర్తొచ్చే పేరు జిహెచ్ ప్రసాద్ గారు నాకైతే. మరి మీకెవరు? మనం చాలా వీడియోస్ ఆల్రెడీ చూసున్నాం. చాలా వీడియోస్ మంచి స్పందన లభిస్తూ ఉంది. సో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ పొలిటికల్గా. సో పొలిటికల్గా జిహెచ్ ప్రసాద్ గారికి ఏమిటి లింక్ అని అనుకుంటున్నారా? అది కూడా రిలేటెడే ఈ ఆకర్షణ సిద్ధాంతానికి. ఏం చెప్తారు? కొన్ని క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేద్దాం. సెంట్రల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అలాగే కొన్ని స్టేట్స్లో ముఖ్యంగా మొన్నటి వరకు మనతో కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎలక్షన్స్ కూడా ఒక 3 నెలల్లో జరగబోతున్నాయి. ఆకర్షణ సిద్ధాంతం ఏమన్నా దాని మీద ప్రభావం చూపిస్తుందా అన్న విషయం ప్రసాద్ గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో స్ట్రైట్ క్వశ్చన్, నెక్స్ట్ సీఎం ఎవరండి మీ ఆకర్షణ సిద్ధాంతం ప్రకారంగా ఏపీలో? ఎవ్రీథింగ్ ఈజ్ డిజైన్ బై యూనివర్స్ అండి. ఓకే. విశ్వం ప్రతిదీ డిజైన్ చేస్తుంది. దానిలో భాగంగా అంచనా అయితే వేయొచ్చు, కానీ ఎవరు సీఎం అవ్వాలనే నిర్ణయం మాత్రం విశ్వానిదే. దానికి ఎవరైతే బలంగా థాట్స్ ఇచ్చారనే దాన్ని బట్టి ఉంటుందండి. ఒకసారి గతంలో సీఎం అయిన వాళ్ళు ఎందుకు అయ్యారు, ఎలా అయ్యారు అనేది కనుక పరిశీలిస్తే ఇప్పుడు ఆ మైండ్ సెట్ ఎవరికైతే ఉందో వాళ్ళు సీఎం అవుతారు. కాస్త ఒక్కసారి కనుక బ్రీఫ్గా చూస్తే ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి ఆ మైండ్ ఎలా ఉంది, ఇతను ఎంతవరకు ఈసారి సీఎం అవ్వగలడు అని కనుక చూస్తే చూడండి మేడం, ఓడిపోయినప్పుడు కూడా కొన్ని విషయాలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఏ పార్టీకి అతీతం, అన్ని పార్టీలకి అతీతం అండి. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఆకర్షణ సిద్ధాంతంలో భాగంగా ఈ విషయాలు చెప్తూ ఉన్నా అంతే. ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు సోనియా గాంధీ సైతం జగన్మోహన్ రెడ్డి దేనికి పనికిరాడని పక్కన పెట్టింది. ఏంటి అలా చెప్పేస్తున్నారంటే నిజం మేడం, ఆమె దృష్టిలో ఆయన అలాగే ఉన్నాడు. అప్పటికి నిజంగా అలాగే ఉన్నాడు కాబట్టి పక్కన పెట్టేసి రోషయ్య గారు తర్వాత కిరణ్ కుమార్ గారు సీఎం చేసేసింది. అప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనకు సపోర్టెడ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే ఒకరే, వాళ్ళ రిలేటివ్, ఒక ఎమ్మెల్యే వెనకాల ఉన్నాడు అంతే. తర్వాత ఎప్పుడైతే పార్టీ స్థాపించిన తర్వాత ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ వాళ్ళ వెనకాల ఉన్నారు. ఎప్పుడైతే ఫస్ట్ టైం పోటీ చేశారో అప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గెలిచారనుకుంటా. అలా ఫస్ట్ టైం ఇప్పుడు డివైడ్ అయింది చూడండి, ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయినప్పుడు ఎలక్షన్స్ ఫస్ట్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. అప్పుడు ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ని గనక ఒకసారి గనక పరిశీలిస్తే అర్థమవుతుందండి స్పష్టంగా. అప్పుడు చెప్పాడు, స్టార్టింగ్లో ఉన్నది ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ. ఇప్పుడు సెకండ్ టైం మేము పోటీ చేసినప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ. ఇప్పుడు ప్రస్తుతం 2014లో ఓడిపోయిన తర్వాత 70 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎంపీలు. నెక్స్ట్ కాబోయే సీఎం నేను అని చెప్పాడు. ఇది ఎప్పుడు చెప్పాడు? బిఫోర్ చెప్పాడు, ఓడిపోయినప్పుడు చెప్పాడండి. ఇప్పుడు ఓడిపోయినప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా మాట రాదు. సరే, ఒక 2 ఏళ్ళు గడిచాయి, 2.5 సంవత్సరం గడిచిన తర్వాత వైజాగ్ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆపేశారు. పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నప్పుడు చెప్పాడు, మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటా, ఇంకా 2 ఏళ్ళే ఉండేది, దాని తర్వాత సీఎం నేనే, అప్పుడు చెప్తాను. అంటే ఓడిపోయాడు కదండి. అప్పుడు ఓడిపోయినప్పుడు ఇంత కాన్ఫిడెన్స్గా ఎలా వస్తుంది మాట? నెక్స్ట్ 2 సంవత్సరాల తర్వాత నేనే సీఎం అని అంత బలంగా ఎలా చెప్పగలుగుతున్నాడు? చెప్పాడు. దాని తర్వాత నంద్యాల బై ఎలక్షన్ జరిగాయి, దానికి ముందు జరిగాయి అనుకుంటా, అప్పుడు కొట్టారు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, కొట్టి చూపిస్తాం, ఇలా చెప్పాడు. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అంటే రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ మాటలన్నింటినీ ఒకసారి బలంగా తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఒక దేవుడు ఉన్నారు అని అనుకోండి. ఆ దేవుడికి స్వామి 2 సంవత్సరాల తర్వాత నేనే సీఎం అని పదే చెప్తే ఆ కోరికలన్నింటినీ తీసుకుంటాడు కదండి. ఇంకొక మనిషి సేమ్
స్వామి నేను సీఎం అవ్వాలి సీఎం అవ్వాలి సీఎం అవ్వాలని చెప్పాడు అనుకోండి, ఈయన 90 సార్లు చెప్తే ఈయన 100 సార్లు చెప్పాడు అనుకోండి, 100 సార్లు చెప్పిన వాడిని సీఎం చేస్తాడు. సేమ్ ఈ విశ్వశక్తి కూడా అంతే. ఎవరైతే ఎంత బలంగా ఎన్నిసార్లు సీఎం అవ్వాలని తప్పిస్తున్నారో వాళ్ళని సీఎం చేస్తారండి. ఎంత తేడాతో గెలిచారో చూసారండి. 23 వచ్చాయి అంతే టీడీపీకి. ఇప్పుడు కూడా సేమ్ చంద్రబాబు నాయుడు గారు ఒక ఛాలెంజ్ చేశారు అసెంబ్లీలో. వాళ్ళ వైఫ్ భువనేశ్వరి గారిని ఏదో అన్నారని చెప్పి, నెక్స్ట్ నేను సీఎం అయితేనే అసెంబ్లీలోకి అడుగు పెడతాను, అంతవరకు పెట్టానని చెప్పి రాలేదు. పొరపాటున అడుగు పెట్టేశారా ఇంకా ఈ సంకల్పానికి బలం తగ్గిపోతుంది. ఆయన పెట్టలేదా, ఈయన మైండ్ సెట్ కనుక జగన్మోహన్ రెడ్డిది కొంచెం తగ్గిందా, ఈయన సంకల్పానికి బలం పెరుగుతుందండి. ఎందుకంటే శబదం కాబట్టి. దీన్నే భీష్మ ప్రతిజ్ఞ అని కూడా అనొచ్చు. భీష్ముడు అంత కఠినంగా ఉన్నాడు కాబట్టి ఆయన అంత ప్రఖ్యాతి సాధించాడు, చరిత్రలో అంత గొప్పగా నిలబడగలిగాడు. అలాంటి భీష్మ ప్రతిజ్ఞ ఇది. నెక్స్ట్ నేను రాను అని. రాకుండా గనక ఉన్నాడా అయిపోవచ్చండి, ఈజీగా అయిపోవచ్చు. ఈయన మైండ్ కంటే ఇంకా బలంగా గనక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడా ఈయన అవ్వచ్చు. వాళ్ళ మైండ్ని బట్టే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే నేను కూడా ఆయన క్యారెక్టర్కి కొంచెం పాజిటివ్గానే చూస్తూ ఉంటాను ఆయన క్యారెక్టర్ పరంగా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట అనేది వినపడుతూ ఉంటుంది. ఒకసారి టీడీపీకి సపోర్ట్ అని, లేదు ఒంటరిగా పోటీ చేస్తామని. ఇప్పుడైతే క్లారిటీ ఉందిగా, కానీ అదే ముందండి. ముందు రిజల్టే మనం చూస్తున్నాం కదా. ఆ రిజల్ట్ని పట్టుకుంటే ఒకసారి చెప్పారండి, నాకు ఎమ్మెల్యే పదవి మీద కానీ, ఎంపీ పదవి మీద కానీ, సీఎం పదవి మీద కానీ ఏమాత్రం వ్యామోహం లేదు, నేను ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటాను. ఈ మాటని విశ్వం నిజం చేస్తుందండి. ఎమ్మెల్యే అవ్వలేదు, ఎంపీ అవ్వలేదు, ఇంకా సీఎం ఎలాగో లేదు. ప్రజలు ఏదైనా ఎక్కడైనా లాస్ అవుతున్నారా, ఫస్ట్ నిలబడేది పవన్ కళ్యాణ్ గారు. నిలబడి పోరాడతారు, పాపం పోరాడుతూనే ఉంటారు. ఆయన ఏ విధమైన సంకల్పం ఉందో, ఎలాంటి మాట అయితే మాట్లాడుతున్నారో దానికి సంబంధించిన లైఫ్ని లీడ్ చేస్తున్నారు. సేమ్ అంతే అండి. మనం 2వ వీడియోలోనో 3వ వీడియోలోనో మాట్లాడుకున్నాం, స్వార్థం ఉండాలి అని. అవును. ఈ స్వార్థం ఎంత ఎక్కువైతే ఎవరికి ఉంటుందో వాళ్ళు సీఎం అవుతారు. నేను ఫస్ట్ సీఎం అవ్వాలి, ప్రజలందరికీ మంచి చేయాలన్న బలమైన స్వార్థంతో కూడిన సంకల్పం ఉండాలి. ఇలా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సీఎం అవుతారండి. ఇదంతా విశ్వానికి తెలుసు. అంటే ఎవరి మనస్సు ఎంత బలంగా ఉంది అనేది, ఎంత బలంగా విశ్వానికి కోరిక చెప్తున్నారనేది. అది వాళ్ళ గురించి మనం దగ్గరుండి కనుక చూస్తే అంచనా వేయొచ్చండి. లేదంటే ఒకసారి సీఎం అయిన తర్వాత కనుక వాళ్ళ ఇంటర్వ్యూస్ కనుక చూస్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బయటపడుతూ ఉంటాయి. మేము అప్పుడు అలా అనుకున్నాం, ఇలా అనుకున్నాం, ఈ ప్రణాళిక వేసాం, అందుకు అయ్యామనేది వాళ్ళ మాటల్లోనే వినొచ్చండి. ఇదంతా డిజైన్ చేస్తుంది, వాళ్ళ థాట్స్ని బట్టే విశ్వం డిజైన్ చేసి సీఎం చేస్తుంది. అట్లా ఉంటుందండి. సో ప్రసాద్ గారు, నిజంగా సీఎం ఎవరు అవుతారు అని నేను ఈ క్వశ్చన్ని ఇంచుమించుగా చాలా మందిని అడిగానండి. అసలు నెంబర్ ఆఫ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదండి. ఇక్కడ ఎవ్వరు ఎక్కువ లేదు, ఎవ్వరు తక్కువ లేదు. వాళ్ళ థాట్స్, వాళ్ళ ఫ్రీక్వెన్సీ లెవెల్స్. పవన్ కళ్యాణ్ గారు కనుక గట్టిగా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం అయిపోవచ్చు. ఎవరు అవుతారనేది వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుందండి. ఒక పదవి ఉందండి, ఈ పదవి కోసం ఎవరు ఎంత తప్పిస్తున్నారు, లోపల తపన, ప్రేమ, ఇష్టం, వ్యామోహం ఇవన్నీ ఎక్కువయ్యాయంటే వాళ్ళకి ఆ పదవి అందుకునేస్తారు. వీళ్ళు ఎక్కువ మళ్ళీ వీళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని అవసరం లేదండి, చేరే వాళ్ళ దగ్గరకు వస్తుంది, ఆ స్థానమే వాళ్ళకి వస్తుంది. విశ్వానికి చెప్పాలండి, అంతే అయిపోతుంది. చాలా బాగా చెప్పారు. మనం కూడా వింటూ ఉంటామండి, లైక్ గట్టిగా అనుకో అయిపోతుంది అనే మాటని కదా. ఆ గట్టిగా ఏ విధంగా అనుకోవాలి, ఏ విధంగా అంటే మన కోరిక 100% సక్సెస్ అయ్యి ఆ సక్సెస్లో మనము ఉంటాం. ఈ విషయం చాలా చక్కగా చెప్పారు. సీఎంని పోలుస్తూ చెప్పారు, కాకపోతే ఎవరు సీఎం అవుతారు అని 100% చాలా బాగా అనిపించింది. నిజమే కదా అనిపిస్తుంది, మాటలు వింటూ ఉంటే అబ్బా ఇంత రియాలిటీనా, ఇంత బాగుంటుందా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా వీడియో? తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా ప్రసాద్ గారిని కలవాలి అనుకుంటే కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. నమస్తే.